హాయ్ ఫ్రెండ్స్, డెలీషియస్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో మార్చి 7న రిలీజ్ అయింది. ఇంగ్లీష్, హిందీ భాషలోనే ఈ సినిమా లభిస్తుంది. ఈ సినిమాకి నేలే ముల్లర్ స్టోఫెన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ జర్మన్ ఫ్యామిలీ వెకేషన్ కోసం ఫ్రెంచ్లో వాళ్ళకున్న విల్లాలోకి హాయిగా గడపడం కోసం వస్తారు. భార్య, భర్త, కొడుకు, కూతురుతో వస్తారు. భర్త జాన్, ఎస్తర్ వాళ్ళిద్దరికి చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. అయినా సరే వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఎస్తర్ ఎప్పుడు బిజినెస్ విషయాల్లో ఎక్కువగా మునిగిపోతూ ఉంటుంది. అయితే ఒకరోజు హోటల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కారు అడ్డంగా థియోడోరా అనే ఒక అమ్మాయి వచ్చి పడుతుంది. ఆ అమ్మాయికి చేతికి గాయం అవుతుంది. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి కట్టు కడుతుంది ఎస్తర్. కట్టు కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఎవరూ పనిచేసేవాళ్ళు లేరని, ఆమె పని మనిషిగా జాయిన్ అవుతానని వాళ్ళతో పాటు వస్తుంది. వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు ఒప్పుకునేసరికి థియోడోరా జాన్, ఎస్తర్ కాపురంలో వాళ్ళు ఊహించని విపత్తును కలిగిస్తుంది. ఆ విపత్తు ఏంటి, జాన్, ఎస్తర్ ఫ్యామిలీ ఏమైంది అన్నది సినిమా చూసి